2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. మనీ సంపాదన అనేది కొంతమంది చాలా అంటే స్ట్రగుల్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ ఆ థాట్‌లో ఉండి, ఆ ప్యాటర్న్‌లో ఉండి మనుషులు కొంతమంది అంటే వాళ్ళ ఎంత ముందుకెళ్ళేటువంటి వర్త్ ఉన్నా కూడా అక్కడే ఆగిపోతూ ఉంటారు. ఈ ప్యాటర్న్ ఎలా బ్రేక్ చేయాలంటారు? అసలు ఇది ఎందుకొస్తుంది? చాలా బ్యాక్‌కెళ్ళాలి మనం. హ్మ్. కోలాసురుడు అంటే కోలాపురి అని ఉంది కదా ఇప్పుడు. అవును. కోలాసురుడు రాక్షసుడు ఉండేవాడు. హ్మ్. ఓకే. ఆ అసురుడు ఉన్న క్వాలిటీస్ దానివల్ల అండ్ అలాంటి క్వాలిటీస్ మనలో ఉండడం వల్ల లక్ష్మీదేవి నిలవదు. హుహు. ఓకే. అందులో ఫస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎవరైతే కారణాలు చెప్తారో ఏదైనా చెయ్యాలి అనగానే అంటే, కానీ, అవుతుందేమో, అవ్వదేమో, భయము, నాకెందుకు ఇలాంటి కారణాలు చెప్తూ ఉంటారో వాళ్ళ దగ్గర లక్ష్మి నిలవదు. హ్మ్. సో ఎవరైనా మైండ్‌లో ప్యాటర్న్ ఉండి నేను సంపాదించాలనుకుంటున్నా అవ్వట్లేదు అంటే కారణాలు చెప్తున్నారేమో చూసుకోండి. ఇది చెయ్యాలి అనుకున్న రోజున చెయ్యాలి. అది ఏమన్నా కానీ చెయ్యాలి. అది చిన్నగా స్టార్ట్ చేయమంటాం మేము. ఎవరైనా అట్లా మీరన్నట్టుగా ప్యాటర్న్‌లో ఉండిపోయి బయటకి రాలేపోతే, ఈరోజు లేచాక బెడ్‌షీట్ సరిగ్గా ఫోల్డ్ చెయి. హ్మ్. ఈరోజు తిన్న నీ ప్లేట్ నువ్వు కడుక్కోవడం స్టార్ట్ చెయి. ఏ పని స్టార్ట్ చేస్తావో అది ఫినిష్ చేయడం నేర్చుకోవాలి. ఫస్ట్ డబ్బు రావడానికి ముందు మనకు ఆ కమిట్మెంట్. లక్ష్మీదేవి విష్ణుమూర్తిని సైతం వదిలేసి కిందకొచ్చేసింది. అందుకని లక్ష్మీదేవికి గౌరవం ఇవ్వాలి. చాలామంది ఈ డబుల్ ప్యాటర్న్‌లో ఉంటారు. అందుకే లక్ష్మి నిలవదు. డబ్బు ఉన్న వాళ్ళని చూసి హేట్ చేస్తారు. ఆర్ డబ్బు ఎవరైనా సంపాదిస్తుంటే తీసుకునుంటే చాలా హేట్రెడ్‌గా చూస్తారు వాళ్ళని. ఈళ్ళంతా మందిని ముంచి సంపాదించారు. అక్కడేమో ఒక సైడేమో డబ్బు సంపాదించుకోవాలి అని ఆశ ఉంటుంది. హ్మ్. ఇంకో సైడు డబ్బుని అదేదో చెడ్డదిగా, డబ్బు ఉండడం వల్ల ఆర్ లక్ష్మి మన దగ్గర రావడం అనేది ఒక ఏదో బ్యాడ్ థింగ్ అన్నట్టుగా వైబ్రేట్ అవుతుంటారు. ఈ ఇలా ఎవరైతే వైబ్రేట్ అవుతుంటారో వాళ్ళ దగ్గర డబ్బు నిలవదు. లక్ష్మీదేవికి గౌరవం చాలా చాలా ముఖ్యం. హ్మ్. రెండోది లక్ష్మీ చాంచల్య రూప. డబ్బుని ఎవడైతే దాచిపెడతాడో వాడి దగ్గర డబ్బు పెరగదు. వచ్చిన డబ్బు దాచి, దాచి, దాచి నిజంగా చెప్తున్నాను, ఆ దాచిన డబ్బంతా తీసుకెళ్ళి హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు. అబ్బా! అందుకని డబ్బుని ఫ్లో అవ్వనివ్వాలి. ఎప్పుడూ డబ్బు ఒక్కడినే ఎదగాలి, నా ఒక్కడికే డబ్బు రావాలన్న చోటు ఉండదు. డబ్బు ఈజ్ ఆల్వేస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సిస్టమ్స్. నువ్వు నంబర్ ఆఫ్ నీ కింద మనుషులు పెరగాలి, నీతో పాటు అందరూ పెరగాలి, నువ్వు కూడా పెరగాలి అనుకున్న రోజున డబ్బు పెరుగుతుంది. చాలామంది నా దగ్గరకు వచ్చేవాళ్ళు ఆర్ ఇలా ఫైనాన్షియల్స్ వాటికి ఆలోచిస్తున్న వాళ్ళు మెయిన్‌గా ఇవే ప్రాబ్లమ్స్ చేస్తారు. బట్ నాకు రావట్లేదండి. ఏం చేస్తున్నావు నీకు రావడం కోసం అని అడిగితే, అంటే బిజినెస్ అనుకున్నాం కానీ ఇప్పుడు పెట్టుబడి లేదండి. కానీ చేసినా మోసపోయామండి, ఓడిపోయాం. ఫస్ట్ 2 సార్లు నీకు బాగా టెస్ట్ చేస్తారు. నీకు డైరెక్ట్‌గా డబ్బులొచ్చేవి ఒక రోజులో కూర్చోగానే. హ్మ్. సో, టెస్ట్‌కి రెడీగా ఉండాల్సిందే. ఇది నిజం. ఓకే. దీంతో పాటు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అన్నది తెలుసుకోగలగాలి. లక్ష్మీదేవి ఎక్కడి నుంచి వస్తుంది అన్నది అర్థం చేసుకోవాలి. నీ లోపల టాలెంట్ కానీ, సుపీరియర్ ఫార్మ్ ఆఫ్ టాలెంట్ కానీ, నీ దగ్గర ఒక సుపీరియర్ ఫార్మ్ ఆఫ్ ప్రొడక్ట్ కానీ, నీ దగ్గర ఒక సుపీరియర్ ఫార్మ్ ఆఫ్ వీళ్ళందరినీ మేనేజ్ చేసే స్కిల్ గాని ఉండాలి. అప్పుడే డబ్బొస్తుంది. ఎవరైనా డబ్బు సంపాదించేట్లంటే ఇవి 2 లేవు వాళ్ళ దగ్గర. వాళ్ళ దగ్గర ఏదో చెప్పే టాలెంట్ లేదు. అంటే నాకు ఇట్ కెన్ బి క్రికెట్, గేమ్, స్పోర్ట్, కంప్యూటర్ వాటెవర్ నీకంటూ ఒక టాలెంట్ ఉండాలి. అది గాని దాన్ని నిజంగా మనుషులతో చేయించుకునే టాలెంట్ గాని లేని వాళ్ళు ఓడిపోతూనే ఉంటారు. నేను ఇంకొక ఇంపార్టెంట్ మాట చెప్తాను. ప్రతి మనిషి పుట్టిన వాళ్ళం ప్రతి హ్యూమన్ బీయింగ్ ఏదో ఒక మసిల్ వాళ్ళకి యాక్టివ్‌గా ఉంటుంది. మళ్ళీ చెప్తాను ఆ మాట. ఏదో ఒక మసిల్, ఏదో ఒక టెండన్, లిగమెంట్ మీకు డబ్బు తెచ్చిపెడుతుంది. ఒక ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారికి వోకల్ కార్డ్స్‌ని మూవ్ చేసే మసిల్స్ యాక్టివ్‌గా ఉండడం వల్ల, బ్యూటిఫుల్‌గా ఉండడం వల్ల ఆయన కోట్లు వచ్చి పడ్డాయి కదా! ఒక రన్నర్‌కి పిక్కల్లో బలం ఉంటుంది. తొడల్లో బలం ఉంటుంది. ఆ మసిల్స్ స్ట్రాంగ్ ఉంటాయి. అలా నీ శరీరంలో ఒకటేదో మసిల్ నీ కోసం వెయిట్ చేస్తుంటుంది. మజిల్ అంటే ఓన్లీ బయటకు కనిపించే మసిల్ కాదు. నీ బ్రెయిన్ లోపల ఉండే తెలివి అనే ఫార్మాట్ ఆఫ్ మసిల్‌లో కూడా ఒకటి నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. దాన్ని కనిపెట్టాలి, దొరకపట్టాలి, ట్రైన్ చేయాలి. హ్మ్. ఆటోమేటిక్ డబ్బొస్తుంది. కొంతమందికి ఓన్లీ ఒక కైండ్ ఆఫ్ కాన్సంట్రేషన్, ఫోకస్
చేయడం వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎంతమంది మెడిటేషన్ ఎక్స్పర్ట్స్ ఈ మధ్య చాలామంది డబ్బులు సంపాదిస్తున్నారు, మెడిటేషన్ చేసి నేర్పిస్తున్నారు కూడా. కొంతమందికి యోగా బాగా కలిసి వస్తుంది. సో చెయ్యాలి అని కొంతమందికి ఫింగర్స్ కూర్చుని చేయడము, ఆలోచించడము దానివల్ల వస్తుంది. సో నీ శరీరంలో ఒక్క మస్కులార్, ఒక సిస్టమ్, నీకు డబ్బు తెచ్చిపెట్టే సిస్టమ్ ఉంటుంది. ఒక అమ్మాయి చాలా అందంగా పుట్టింది అనుకోండి, ఆమె స్కిన్, ఆమె హెల్త్, ఆమె అపియరెన్స్ తనకు డబ్బు తెచ్చిపెడుతుంది. ఒక హీరో మంచి స్టంట్స్ చేయగలుగుతున్నాడు, అది డబ్బు తెచ్చి పెడుతుంది. సో నీ లోపల ఏం డబ్బు తెచ్చి పెడుతుంది అన్నది చూడాలి. పిల్లలకి, చిన్న పిల్లల ఏజ్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేయాల్సింది, రెండు ఫీడ్ చేయకండి పిల్లలకి. డబ్బు కావాలి అని చెప్పండి, లేదా డబ్బు వద్దు, రెండిటికి మధ్యలో డబ్బు గురించి ఆశపడద్దురా అని చెప్పి డబ్బు లేకపోతే ఎట్లారా అని రెండు ఫీడ్ చేయకండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం చెప్తాను, నన్ను తిట్టుకున్నా సరే ఇది నిజం. దట్ డబ్బు ఇచ్చేటప్పుడు ఏడవద్దు. మనీ ఈజ్ ఆల్వేస్ ఎనర్జీ. డబ్బు ఈజ్ ఆల్వేస్ ఎనర్జీ. నీకు ఏడుస్తూ డబ్బు వస్తుంది, ఏడుస్తూ డబ్బు వెళ్తే డబ్బు నిలవదు. చిన్న కొత్తిమీర కరివేపాకు దగ్గర కూడా ₹3 ₹2 బేరాలు ఆడతారండి. ఆ ₹3 నిజంగా నీకు ఇచ్చేసాడే అనుకుందాం డిస్కౌంట్లో, ఆ ₹3 తీసుకుని ఎక్కడ పెట్టుకోలేము కూడా జేబులో ఎక్కువసేపు, వేస్ట్. అది సరే వాడికి ఓ పిల్లలు ఉంటారుగా అని ఇవ్వగలిగిన రోజున డబ్బు వస్తుంది నీ దగ్గరికి. ఇది ఒక్కటి ఫాలో అయ్యి చూడండి. దట్ ఏడుపు రూపంలో డబ్బు ఇవ్వకండి, ఏడుస్తున్న డబ్బును తీసుకోకండి. దట్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ ఎనర్జీ, స్ట్రెంగ్త్. అండ్ ఏ డబ్బు వచ్చినా సరే నిజంగా అది పర్సులో మాత్రమే ఉండాలి, నెత్తికెక్కకూడదు. డబ్బు లేకపోయినా బుర్రకెక్కకూడదు, డబ్బు ఉన్నా బుర్రకెక్కకూడదు. పొగరొచ్చేస్తుంది, అన్ని రకాల వ్యసనాలు తీసుకొస్తుంది, అనారోగ్యాలు తీసుకొస్తుంది. మనీ ఈజ్ ఆల్వేస్ ఎనర్జీ ఫార్మాట్. నిజంగా కూడా కుబేరుడి వాహనం మనిషే కుబేరుడి వాహనం. సో మనలా డబ్బు మీదకి వచ్చిందంటే అన్ని రకాల వ్యసనాలు తీసుకొస్తుంది, అనారోగ్యాలు తీసుకొస్తుంది. పిల్లలు, వంశము, వీళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయలేం. అందుకని డబ్బుని ప్రేమగా రానివ్వాలి, ప్రేమగా వెళ్ళనివ్వాలి. డబ్బు ఈజ్ అన్ ఎనర్జీ అనే ఫార్మాట్లో చూడాలి. నిజంగా ఒక 41 days దీక్షలాగా, నేను చెప్పింది ఊరికే నమ్మని కూడా నమ్మద్దు, ట్రై చేసి ఉండి ఒక దీక్షలాగా ఒక 41 days. డబ్బు మీద భయం లేదురా, ఇంకా వస్తే వచ్చింది, రావడం కోసం నేను ఏదో ఒకటి చేస్తా. వచ్చిన డబ్బుని నేను మంచిగా హెల్దీగా డబ్బు తీసుకుంటా, హెల్దీగా డబ్బు ఇస్తా. ఎవ్వరి మీద ఏడుస్తూ వీడికెందుకు ఇంత ఇవ్వాలి, వీడికెందుకు అంత ఇవ్వాలని చెప్పి బేరాలాడి ఒకటి తిండి నేను లాక్కోను. లెట్ ఇట్ గో, లెట్ ఇట్ కమ్, లెట్ ఇట్ గో. లైఫ్ నిజంగా చేంజ్ అవుతుంది. నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. అండ్ మీరు అందరూ కూడా ట్రై చేయండి. దీనిలో ఏం నష్టం లేదు. మీకు ఉన్న డబ్బులే ఒక్క ₹2 అటు ఇటు ఏమీ కాదు, వస్తాయి. ఇలా ఆలోచించడం మొదలుపెట్టిన వాడికి డబ్బు వచ్చి తీరుతుంది. అందుకే ఎప్పుడైనా సరే మనకి ఎంత కుదిరినా సరే మన లైఫ్లో లక్ష్మీదేవి మన దగ్గర నిలవాలి అంటే ఎవరో ఒకరికి ఇంత అన్నం పెడుతూ ఉండండి. ఎవరో ఒకరు కొంచెం పులిహార చేసుకెళ్ళండి, తీసుకెళ్ళివ్వండి. నలుగురు తింటూ నలుగురు మన దగ్గర హ్యాపీగా ఉంటే డబ్బు ఆటోమేటిక్గా రావడం మొదలవుతుంది. ఇదేదో బలవంతంగా అక్కడ డొనేషన్ కట్టేశాము, అక్కడ ఏదో మేము ₹101 ఇచ్చేసాము కాకుండా, మీరు మనస్ఫూర్తిగా ఎన్నో పాపాలు తీసుకుంటాం రాబోయే ఎనర్జీ, లాట్ ఆఫ్ బ్యాడ్ ఎనర్జీ. ఎవ్వడు నవ్వుతూ డబ్బు ఇవ్వడు, ఏడుస్తూ ఇస్తాడేమో. ఆ ఏడుపు మనకి తగలకుండా ఎవరికైనా దానం చేద్దాం, కొంచెం పుణ్యం వస్తుంది అనేటట్టుగా చేయండి. డెఫినెట్లీ మనీ విల్ బికమ్ ఈజీ. మనీ సంపాదించుకోవడానికి జస్ట్ యూ నీడ్ ఏ స్ట్రాటజీ, ప్లాన్. ఆ ప్లాన్ ప్రకారం వర్క్ చేస్తూ నీతో పాటు అందరూ పెరగాలి. దట్ ఈస్ ద వే టు లీడ్ అండ్ గెట్ మనీ. ఎలా ఉంటుంది సార్, అంటే క్లాస్ ఎలా జాయిన్ అవ్వాలి, ఏ విధంగా ఉంటుందంటారు? క్లాస్ మనకి కింద నంబర్ ఇస్తారు, వాళ్ళకి ఫోన్ చేస్తే మీకు జాయిన్ ఎలా అవ్వాలి అనేది డీటెయిల్స్ అని చెప్తారు. అయితే ఇది 7 days కోర్స్. February 8th స్టార్ట్ అవుతుంది, 14th వరకు ఎవ్రీడే మార్నింగ్ 6 నుంచి 7 వరకు క్లాస్ ఉంటుంది. 1 hour క్లాస్. అందులో హాఫ్ అవర్ మనకి లెక్చర్ ఉంటుంది, హాఫ్ అవర్ కంప్లీట్గా మెడిటేషన్ ఎలా చేయాలి. 7 days సాలిడ్గా మీకు బ్రెయిన్ లోపలికి నాటేస్తాను ఎట్లా చేసుకోవాలి అని. ఓకే. అండ్ ఆ 7 days ప్రాసెస్ని మనము కంటిన్యూ చేస్తూ ఉంటే యు సీ ఆల్ థింగ్స్ విల్ స్టార్ట్ ఫాలోయింగ్ ఇన్ ప్లేస్. లైఫ్ చాలా ట్రాన్స్ఫర్మేటివ్ అవుతుంది. ఇది ఆన్లైన్ మోడ్లో దొరకడం చాలా చాలా రేర్ థింగ్. ఓకే, మళ్ళీ ఎప్పుడు చేస్తామో తెలియదు. ఆన్లైన్ మోడ్లో దొరుకుతుంది కాబట్టి ఇంట్లోనే కూర్చొని నేర్చుకోవచ్చు. కాబట్టి ఒక హెడ్ ఫోన్స్ పెట్టుకుని, నాకు ఎంతోమంది కాల్ చేస్తాం, మేము యూఎస్లో ఉన్నాము, చేసుకోగలమా అని చెప్పి. మనకి ఏ కంట్రీలో ఉన్నా సరే 1 hour మనకు టైం దొరకగలిగితే, హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఎక్కడన్నా కూర్చోగలిగితే ప్లీజ్ కూర్చుని నేర్చుకోండి. నేను నోట్స్ రాసుకోండి అని కూడా చెప్పను.
మొత్తం మీ బ్రెయిన్లోకి ఎక్కిస్తా. బట్ మీరు ఫోకస్డ్గా వినగలిగే ఒక ఎన్వైర్న్మెంట్ పెట్టుకుని మంచిగా 7 days, ఈ 7 daysకి కూడా కారణాలు చెప్పేవాళ్ళు ఉంటే మనం ఏం చేయలేం. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్. అండ్ అలాగే ఇంకా ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని అప్రోచ్ అయితే సరిపోతుందంటారు. Yeah. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.